అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్. ఈరోజు టాపిక్ వచ్చేసి రైతు సోదరులు చాలామంది కూడా రకరకాలుగా ఫోన్లు చేయటం, మిర్చి ధరల గురించి కానీ, మిర్చి స్టాకుల గురించి, ఇతరత్ర సమాచారం గురించి కొంత ఆల్రెడీ కామెంట్లో పెట్టాను. కొంత వీడియో ద్వారా తెలియజేయండి అంటే కొంతమంది రైతు సోదరుల కోసం. ఇవాళ ఆదివారం అయినా, ఈరోజు ఫిబ్రవరి 8వ తారీఖు 2026 ఆదివారం అయినా చిన్న వీడియో చేసి తెలియజేస్తున్నాను. ఇంకా సమాచారంలోకి వెళ్ళే ముందు రైతు సోదరులకి ప్రత్యేకించి చెప్పేం లేదండి. లైక్ చేయటం మర్చిపోవద్దండి దయచేసి. మీకోసం నేను ఇంత చేస్తుంటే మీరు ఒక లైక్ నేను అడుగుతుంది. లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడిద్దండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్తగా చూసేవాళ్ళు కానీ, పాత రైతు సోదరులు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. మీకు మార్కెట్ ఎప్పుడూ ఒకేలాగా ఉండదండి, సమాచారం కూడా ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు, మారుతుంటుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే రైతులు చాలామంది కూడా ఏమండి మార్కెట్ పోయిన వారం, ఈ వారంలో కొద్దిగా బుధ గురు శుక్ర కొద్దిగా జంకింది మార్కెట్. రేపు సోమవారం సరుకులు ఎక్కువ వస్తే ఏదన్నా తగ్గే సూచనలు ఉన్నాయా? ఒకవేళ తగ్గే సూచనలు ఉంటాయి. ఏసీలో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, అసలు ఏసీలో స్టాకుల పరిస్థితి ఏంది, ఏసీలో పెట్టుకోవచ్చా, మార్కెట్ పరిస్థితులు ఏంది, స్థితిగతులు ఏంది, పరిస్థితులు ఏంది, దాని గురించి చిన్న వివరణ, క్లారిటీ. ఇంకా అసలు విషయంలోకి వెళ్తే ఏసీలో పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే రైతు సోదరులు అడిగే విషయం. జూన్లో యాడ్ తీస్తారు. జూన్ పెద్దగా ఫస్ట్ వారంలో పెద్దగా అడవడం. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత కాలంలో ఏసీలో స్టాకులు పెట్టుకుంటే ధరలు బాగుంటాయా, ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తాయా, మార్కెట్ ధర ఇప్పుడు కంటే కూడా అంటే రైతు సోదరులు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్క పాయింట్. ప్రజెంట్ జరుగుతున్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయమైనా తీసుకోండి. ప్రజెంట్ మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మార్కెట్ ఎలా ఉంది, ఇక్కడ ఉన్న సరుకు ఇప్పుడున్న మార్కెట్లో గిట్టుబాటు అవుతుందా లేదా, గిట్టుబాటు కాని పక్షంలోనే చాలామంది రైతులు ఏసీలో పెట్టుకుంటుంటారు. అవుతుందా లేదా, ఏసీలో పెట్టుకుంటే అప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంటే మనము మెయిన్గా మనకి గిట్టుబాటు ధర వస్తుంది అనేది దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడున్న ప్రజెంట్లో మార్కెట్ అయితే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి, మెయిన్ ఇది దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పేది. ఎందుకంటే అందరూ తెలిసిన విషయమే. టోటల్గా విస్తీర్ణం తగ్గింది, దిగుబడి తగ్గింది, క్వాలిటీలు తగ్గినాయి. మార్కెట్ ఈ తగ్గబట్టే మార్కెట్ పరిగెడుతుంది. సహజంగా ఒకరోజు మార్కెట్ సరుకులు ఎక్కువ మూమెంట్ని బట్టి ఒకరోజు అటు ఇటుగా ఒక 500 అటు ఇటుగా మార్కెట్ జరిగింది. కానీ మార్కెట్ బాగున్నప్పుడు మనం ఆలోచన మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒక విషయం చెప్పనండి, సరుకులు పంట లేటు, విస్తీర్ణం అంతంత మాత్రమే. పంట లేటు వల్ల ఈరోజు ఎప్పుడో సంక్రాంతి పండగకి ఏసీ సరుకులు లెక్కైతే ఆగిపోవాలి. అంటే కొత్త సరుకులు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి కొత్త సరుకులు ఉన్నంత సేల్స్ ఏసీ సరుకులు ఉన్నామని చెప్పి ఆగిపోయాయి. అటువంటిది ఈ వారం కూడా ఏసీ సరుకులు 60,000 70,000కి శాంపిల్స్ పెడుతున్నారంటే పంట రావటం లేటు, పంట వచ్చిన 40-50 ఆ రేంజ్లో వస్తుంది కాబట్టి ఏసీ సేల్స్ ఉంది. సరే, కొత్తవాడితో పాటు ఏసీలు కూడా బాగుంది కాబట్టి ఈ 2 వారాల్లో సంక్రాంతి, జనవరి నెల సంక్రాంతి పండగ దాటిన తర్వాత ఈ వారం దాకా ఈ 15-20 రోజుల్లో 8 లక్షల టిక్కి ఏసీలలో అమ్ముడు పోయినాయి అంటే ఒకసారి ఆలోచించేయండి. ఎప్పుడన్నా నాకు తెలిసినంత వరకు, నాకు ఈ 30-35 సంవత్సరాల యార్డ్ ఫీల్డ్లో ఇంత ఇదిగా సీజన్లో ఏసీ టిక్కీలు అమ్మటం అనేది జరగల. ఎందుకని అంటే ఇక్కడ ఒకటే సిచ్యువేషను, సరుకులు వస్తున్నాయి అంతంత మాత్రమే, పూర్తి స్థాయిలో సరుకులు రాలా. మార్కెట్ కూడా సరుకులు ఈ సంవత్సరం పంట తక్కువ, దానితో దిగుబడి తక్కువ అని చెప్పేసి అటు మసాలా కంపెనీలు కానీ, ఆయిల్ కంపెనీలు కానీ, ఇతరత్ర
ఏ మిర్చిని ఏ వాడకం అయితే జరుగుతుందో అసలు మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకి విపరీతంగా ఎక్స్పోర్ట్ అవుతుందండి. ఇది ఒకటి గమనించాలి. ఇంతకుముందు ఇతర దేశాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. మన దేశంలోనే ఎక్స్పోర్టు ఎక్కువగా చూపుతున్నారంటే అంటే ఇతర రాష్ట్రాల్లో పంట ఫెయిల్ అయిపోయింది. యూపీ, ఎంపీ, అటు కర్ణాటక, అటు మన తెలుగు రాష్ట్రం, పొరుగు రాష్ట్రం తెలంగాణ, ఇవన్నీ కూడా పంట ఫెయిల్ అయిపోయి కొద్ది గొప్ప పంట ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో పంట ఉంది కాబట్టి రేటు బాగుంది కాబట్టి మన ఇండియా లెవెల్లోనే పంట ఎక్కువగా పోతుంది. కొద్ది గొప్ప వెళ్తుంది. చైనాకు లేదు, బంగ్లాదేశ్కి, ఆస్ట్రేలియా, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి కంపెనీలు కొన్ని మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో అటు కృష్ణా జిల్లాకి వెళ్ళి వచ్చి కొనుక్కెళ్తున్నారంటే ఇంక అర్థం చేసుకోండి. పంట ఏంటంటే అంతంత మాత్రం కాబట్టి ఏసీ లోటుకు కూడా రెక్కలు వచ్చి కొంతవరకు రైతులు అయితే నాకు తెలిసినంత వరకు ఏదన్నా 10 పైసలు 20 పైసలు తప్పితే మిగతా మొత్తం కూడా రైతులు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవడం జరిగింది టోటల్గా. ఏది ఏమైనా కొంతవరకు కూడా ఏసీలో మీరు పెట్టుకునేటప్పుడు మార్కెట్ చూడండి. ఇప్పుడున్న జరుగుతున్న మార్కెట్ పొజిషన్ గమనించి రైతుల నిర్ణయం అయితే తీసుకోండి. 8 లక్షల టిక్కి అమ్మకం జరిగిందంటే ఎప్పుడు కూడా ఇదే టైంలో లేదండి. అంటే మార్కెట్ ఇక్కడ కొత్త సరుకులు అనేవి రావటం లేటు కాబట్టి కొత్త సరుకులు కూడా మార్కెట్ ఉంది. ఇదే మార్కెట్లో ఒక 500 అటు ఇటుగా ఏసీ ధరలు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి అంత సేల్స్ జరిగింది. నాకు తెలిసినంత వరకు స్టాకులు కూడా ఎంత అని చెప్పి కొంతమంది అడుగుతున్నారండి. చెప్పటానికి ఏంటంటే కొత్త సరుకులు కొంత కొని ఏసీలో పెడుతున్నారు. ఎగుమతి వ్యాపారస్తులు, స్టాకిస్టులు పంట అందిద్దో లేదో, పంట పూర్తి స్థాయిలో అటు మసాలా కంపెనీలు కానీ అన్నీ కూడా ఎక్స్పోర్టర్స్ అని చెప్పి ఎక్కువ పెడుతున్నారు. కొంతమంది స్టాకులు అమ్ముకుంటున్నారు. కొంతమంది వ్యాపారస్తులు కూడా పాతే లోపల ఉన్నాయి స్టాకులు. అందుకని ఇంత సరుకు సేల్స్ అనేది ఎప్పుడు కూడా జరగలేదు. మంచి రేట్లకి రైతులు కూడా అమ్ముకున్నారు కొద్దో గొప్ప. ఎందుకంటే కొంతమంది రైతుల వారీగా ఏసీలోకి వెళ్తలేదండి. కొద్దో గొప్ప వెళ్ళినా ఎవరన్నా వ్యవసాయ పరంగా రైతు వ్యవసాయం చేయలేక వాళ్ళు తప్పితే, ఎక్స్పోర్టర్స్ తప్పితే ఏసీలో ఇప్పుడున్న పొజిషన్లో పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపెట్లా ఈ మార్కెట్ల మీద. ఏది ఏమైనా రైతు సోదరులు కూడా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. పెట్టొచ్చా వద్దనేది మార్కెట్ మీద చూసుకొని నిర్ణయం తీసుకోండి. మార్కెట్ పరిస్థితులు అయితే మార్కెట్ పరిస్థితులు అయితే ప్రస్తుతానికి మనం చూస్తూనే ఉన్నాం కళ్ళతో. మీకు కూడా తెలుసు పంట ఎంత ఉంది, ఎంత వస్తుంది మార్కెట్కి ఏందనేది మీకు ఒక అంచనా ఉంది కాబట్టి అంచనా ప్రకారం మార్కెట్ అయితే ఎటు పరిస్థితుల్లో బ్రహ్మాండంగానే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఇదండి, దీనికి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. ఇంకొకటి, ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్కి రేపటికి సరుకులు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కూడా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఏమండి, మార్కెట్ బాగున్నప్పుడు మనం తీసుకొచ్చే పంట కూడా నాణ్యంగా ఉండాలి. పండ్లు లేకుండా నీళ్లు తక్కువ కొట్టుకొని గరుకుదనంతో మార్కెట్ తగ్గిపోతే మనం తక్కువ ధరకు అమ్ముకుందాం అనేది రీతిలో తీసుకొచ్చుకోవద్దండి. నాణ్యమైన పంట తీసుకొచ్చుకోండి, మంచి ధరలకు అమ్ముకోండి. దిగుమతి వ్యాపారస్తులు కూడా మీ అమ్మే మిర్చి కూడా నాణ్యంగా ఉంటే మంచి ధరకే అమ్ముతారు. ఇవ్వండి. రేపు సోమవారం నాడు సరుకులు ఎన్ని వచ్చినాయి, ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.